హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది. ప్రచారంలో భాగంగా ఆయా పార్టీల అధినేతలు అనేక నియోజకవర్గాలు పర్యటనలో ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, జనసేనే మా యొక్క ఊపిరి అనే విధానంలో చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ఈరోజు నేను తీసుకొచ్చిన గెస్ట్ ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్ గారే. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అదేనండి, జూనియర్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను నేను ఇప్పుడు. ఆయనతో మాట్లాడి అక్కడ అసలు ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం. జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగున్నాను. సో చెప్పండి, మీ అసలు పేరు ఏంటండి? నా అసలు పేరు జూనియర్ పవన్ కళ్యాణ్ అండి. ఓ పేరే అది. ఓకే, క్షమించాలి వ్యూవర్స్. నేను చాలా దైవంగా భావించే మా నాయకులు వారు ఆ పేరుని నేను నా జీవితకాలం పేరుగా నేను మార్చుకున్నాను. తర్వాత నేను పాత పేరు మర్చిపోవాలనుకున్నాను, అందుకోసం చెప్పలేదు దయచేసి. సూపర్, పర్వాలేదు. సో మీరు అసలు ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అండి? మొదటి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చినప్పుడు నేను చిరంజీవి గారు అంటే అంతకుముందు చిరంజీవి గారిని చాలా ఇష్టంగా ఉండేవాడిని. చిరంజీవి సార్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ అందగాడి నా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ ప్రేమ రాను రాను కళ్యాణ్ సార్ ఒకసారి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎంటర్ అయిన తర్వాత అది షిఫ్ట్ అయిపోయింది ఒకసారి. ఓకే, ఏంటి చిరంజీవి గారు లాగా ఉన్న వాళ్ళ బ్రదర్ సేమ్ టు సేమ్ ఇలాగే ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, చక్కని హెయిర్ స్టైల్, చక్కని అట్రాక్టివ్గా ఉండే ఆ ఫేస్. మెల్లిగా తెలియకుండా ఆ ప్రేమ ఇలా షిఫ్ట్ అయింది. దగ్గర నుంచి ఇప్పుడు వరకు అలా కంటిన్యూ చేస్తున్నాను. సో అప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ప్రాబబ్లీ నేను 9th స్టాండర్డ్లో అలా ఉన్నానండి. ఓకే, 10th స్టాండర్డ్. సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల పరంగా ఒక హీరో పరంగా ఆయన అంటే మీకు విపరీతమైన అభిమానం. అవునండి. సో ఇప్పుడు అభిమానం కాస్త ఆయన రాజకీయ పార్టీ పెట్టేసరికి అవును, అది రాజకీయ పరంగా కూడా షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అయిపోయింది. నాకు 2000 మనది జనసేన 2014 పార్టీ ఆవిర్భావం ముందు వరకు రాజకీయాల మీద కానీ ఒక మంచి అవగాహన లేదండి. ఓకే, అసలు లేదు. రాజకీయాలు అంటే అవన్నీ ఒక సమర్థులు కావాలి, ఒక రకమైన ఆలోచన విధానంలో ఉండేవాళ్ళు. కొంచెం మేధావితనంతో ఉన్న వాళ్ళు ఉంటారు అని నేను ఇప్పుడు ఆలోచించలేదు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు తెలిసి ఓటు కూడా ఎప్పుడు వేయలేదండి ఉన్నప్పటికీ కూడా. ఓకే, కానీ ఎప్పుడైతే మా అధినాయకులు వారు ఈ జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఆయనలో ఉన్న కమిట్మెంట్ చూసామండి. రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆయన్ని విభేదించినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్, పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానం, అన్ని చోట్ల ఓడిపోయిన ఏమంటామంటే ఆ ఓటమిని ఎదుర్కొన్న విధానంలో ధైర్యం కొంత నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అప్పటి నుంచి నేను నా లైఫ్ స్టైల్ ఇలా కాదు, అలాంటి నాయకుడికి అభిమానిగానే కన్నా నేను ఆయన్ని ఒక ఫాలోవర్గా ఉండాలి. అభిమానులు వచ్చి వెళ్ళిపోతారు, ఈ సినిమా బాగపోతే ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు, కానీ ఆయన ఫాలోవర్స్ ఎప్పుడు మాత్రం కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇప్పుడు అలాగే ఉంటారు. అందుకే ఆయన అభిమానులు ఉంటారు, భక్తులు ఉంటారు. భక్తులండి, భక్తుల్లో కన్నా ఇంతకు మించి నేను ఆయన్ని ఏమంటాం ఆవాహన చేసేసుకున్నాను. ఆయనలాగా బ్రతకాలి, ఎలాగా ఆయనలాగా ఉండాలంటే ఎలాగా, ఆయనలాగా మాట్లాడాలంటే ఎలాగా, ఆయన జీవితం మనం అలవర్చుకోవాలంటే ఎట్లా, ఎలాంటి పుస్తకాలు చదువుతారు, ఆయన ఆలోచన విధానం ఇలాంటి మొదలుపెట్టిన తర్వాత నేను కూడా పుస్తకాలు అంటే ఎక్కువ చదివాను కదా. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ వర్క్ చేస్తున్నప్పటికీ అవునండి నేను ఎక్కువ పుస్తకాల మీద అంత శ్రద్ధ చూపేవాడిని కాదు. ఎప్పుడైతే అధ్యక్షుల వారు ఆయన పుస్తకాలు చదవటం, ఆయన నుంచి ఎన్నో తత్వాలు కూడా నేర్చుకున్నారండి చాలా. అలాంటి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆయనలో ఉన్న కమిట్మెంట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో అయితే మీరు ఇప్పుడు అనేక నియోజకవర్గాలు కూడా వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ నుంచి స్పందన ఎలా ఉంటుందండి మీకు? ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ సార్ని అభిమానించినట్టుగా ఎంతో కొంత ఆ ప్రేమను నాకు షిఫ్ట్ చేస్తా కూడా ఆయన చూసుకుంటా ఉంటారు. చాలా టీవీ షోస్ చేసాము, చాలా ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ ప్రేమ కొద్దీ అంటే జనాలు ఎంతంటే ఆయన నీడని చూసినా కూడా దైవంగా కొలిచే అలాంటి అభిమానులు ఉన్నారు. సో చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటా ఉంటారు. అటువంటి మీరు కూడా ఒకనొక సమయంలో అనుకుని ఉండవచ్చు. సో మీరు మొట్టమొదటిసారిగా కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? అది అసలు ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. ఎక్కడ కలిసారండి? మీడియా వాళ్ళకి చెప్పొచ్చో లేదో తెలియదు. ఒక సినిమా షూటింగ్లో నేను అక్కడ నిలబడిన తర్వాత నేను సడన్గా వెనక్కి తిరిగాను. నా వెనకాల నుంచి ఉన్నారు. నమస్కారం అని చెప్పాను. నమస్కారం, చాలా బాగా చేస్తున్నారు మీరు. ఓకే, అన్న తర్వాత
నేను లోపల నా బాడీ నుంచినే ఉంది కానీ నా అంతరాత్మ ఇట్లా వంగి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టిన అది నేను ఎక్స్పీరియన్స్ చేయటం జరిగింది. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లిటరలీ ఐఎమ్ స్పీకింగ్ వెరీ హానెస్ట్లీ, ఆ రోజు నేను పడుకొని నా కళ్ళంట నీళ్లు రోల్ అయిపోతా ఉన్నాయి. ఎందుకు నేను ఇంత గాఢంగా అభిమానించే వ్యక్తి ముందు కూడా వెళ్ళి నేను ఎందుకు పాదాల దగ్గర పడి ఆయన నమస్కారం పెట్టలేకపోయినా, అలాంటి వ్యక్తిని నేను కాళ్ళు తాకలేకపోయినా లిటరల్గా ఫీల్ అయిపోయాను. కానీ ఎందుకు చేయలేకపోయినా ఏం అడ్డొచ్చింది నాకనంటే, ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటేనే తప్ప ఎవరు కాళ్ళ దగ్గరికి పడకూడదు, మన సంస్కారం తగ్గిపోకూడదు అనుకుంటారు కదా, మనం కూడా అలా ఉండాలేమో, బహుశా తెలియని అమాయకత్వమా లేకపోతే ఏంటో. లేదు, ఆయన కళ్యాణ్ సార్ ఏమంటాం నా బాడీ రూపంలో కూడా ఆయన ఎక్కడ సరెండర్ కాకూడదు ఎవరికి అన్న ఆ బలమైన సంకల్పంలో ఆగిపోయానండి. కానీ నేను అలా ఏడుస్తూ పడుకున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం అంత ఎమోషనల్గా అయింది. సో అయితే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారని ఆయన మీద అభిమానంతో పిచ్చితో తిరుగుతూ ఉంటారు, సినిమాలకు వెళ్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి ఇదంతా కూడా నీకు అసలు ఒక గోల్ లేదా ఏమి లేదా అని చెప్పేసి అనలేదా? వాళ్ళకి తెలుసు కదండి, నేను చాలా డిసిప్లిన్గా ఉండేవాడిని. తర్వాత ఐ హావ్ డన్ మై ఎంఎడ్, బిఎడ్, ఎంఎడ్ అయిపోయింది. తర్వాత ఎంబీఏ చేశాను. నెక్స్ట్ వర్క్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా వర్క్ చేశాను నేను వెల్లుగూడెంలో కూడా కొన్నాళ్ళ క్రితం. సో ఇలాంటి బాధ్యతగా ఉంటూనే నేను ఆయన్ని ఆరాధించడం రెండు ఐ కుడ్ మేనేజ్ ప్యారలల్. ఎక్కడ కూడా ఐ వాజ్ నాట్ ఇర్రెస్పాన్సిబుల్. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా షెడ్యూల్ చేసుకొని ఈ నియోజకవర్గం పలాంటికి, ఆ నియోజకవర్గం పలాంటికి వెళ్ళాలనుకున్నారు, మీరు కూడా అదే విధానంలో షెడ్యూల్ చేసుకున్నారా? తప్పకుండా. అంటే నేను ప్రోటోకాల్ని గౌరవిస్తూనే ఎక్కడైనా నా అవసరం ఉంది, ఎక్కడైనా నేను పల్లెలో వాడవాడలో తిరగడానికి నేను సిద్ధపడ్డాను. దాన్ని నా అభిప్రాయాన్ని గౌరవించి మనకి కొన్ని నియోజకవర్గాల్లో మొన్న పొన్నాడ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. తర్వాత పిడుగురాళ్ళ, అంటే అటువైపు దగ్గరలో తెలిసిన వాళ్ళ ద్వారా అటు నుంచి మొదలు పెట్టాను. సో ఆ ప్రయాణంలో ఈరోజు మనం రాబోయే రోజుల్లో మన సురేష్ రాజు గారు, తర్వాత కనకరాజు సూర్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉండి నియోజకవర్గంలో తిరిగి ప్రజల్లోకి కళ్యాణ్ సార్ యొక్క కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ యొక్క ఉద్దేశాలు, ఆదర్శాలు జనంలోకి తీసుకువెళ్ళడానికి నా వంతుగా నేను ఒక పెద్ద మార్పు తీసుకొస్తా నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఉడతా భక్తి కూడా కాదు సార్, ఉడతా భక్తి అసలు ఇట్స్ నాట్ రైట్ వర్డ్. కానీ 100 మందిని మనం తయారు చేయలేకపోవచ్చు, ఒక్కరిని తయారు చేయగలిగితే, ఒక్క ఓటుని మనం చేయగలిగితే అదే ఓటు ఒక సక్సెస్ని ఫెయిల్యూర్ని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఒకటితో మొదలు పెడతాను, ఆ ఒకటి భగవంతుడి దయ వల్ల అది స్ప్రెడ్ అయిందనుకోండి, అది కళ్యాణ్ సార్ మిషన్ కూడా అంతే కదండి. సో ఇప్పుడు మీ షెడ్యూల్లో పిఠాపురం కూడా ఉందండి, భీమవరంలో ఉన్నారు, పిఠాపురం కూడా ఉందా? పిఠాపురం కూడా వెళ్ళాలని చాలా బలంగా కోరుకున్నాను. అది ఆ సంకల్పం నెరవేరింది. 4వ తారీఖున వెళ్తున్నానని నాకు తెలిసిన అనుచర వర్గాలు ఇద్దరు ఒకే వేదిక పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారాహి వాహనం పైన ఇద్దరు ఒకేసారి నుంచుంటే అసలు ఇక స్పందన ఎలా లేదండి. అసలు ఎప్పుడు కూడా ఆయన నీడగానే నేను ఉండాలని అనుకుంటున్నాను ఎప్పుడండి. అలాంటి నీడని ఆయన దగ్గర నుంచో శక్తి కూడా నా దగ్గర లేదు. ఆయన నుంచే పెడతారులేండి, అలాంటి సందర్భం వస్తే సంతోషమే, కానీ నేను ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి. సో ఒక నీడగా ఉండాలి. ఫైనల్ గా చెప్పండి, మీరు ఇంత బిజీ టైంలో కూడా మనకి 10 నిమిషాలు కేటాయించారంటే చాలా థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత ప్రజలకి మీరేం చెప్పబోతున్నారు ఆయన గురించి? 2015 తర్వాత 2014 పార్టీ స్థాపన తర్వాత ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓటమిని ఎదుర్కొంటూనే ఆయన ప్రయాణం 24 వరకు వచ్చేసింది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ప్రజలు పడ్డ ఇబ్బందులు చూశారు, ప్రజలు పడ్డ కష్టాలు చూశారు. ఇప్పుడు 24 ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మన మార్పు అనేది అవసరమైంది. అక్కడ నిలబడ్డది జనసేన, బీజేపీ, టీడీపీ కాదు కదండి, అభివృద్ధి కూటమి అన్నమాట. ఈ కూటమి ఏర్పడడానికి బలమైన ఉద్దేశం, బలమైనటువంటి అభివృద్ధి కావాలి. ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో
ఏవో ఉచిత పథకాల ద్వారా ఎంతో కొంత పేదవాళ్ళు ఉపయోగపడ్డారనేది జనాలు చెప్పుకునే కానీ ఆ ఇచ్చిన దానాల కన్నా మొత్తం రాష్ట్రం పరంగా ఒక చదువుకున్న యువత కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు అన్నీ కూడా ఎక్కడైతే బలంగా జరుగుతాయి అది అభివృద్ధిగా మనం ఒక పారామీటర్గా కన్సిడర్ చేయాలి. అంతేగాని స్కీమ్స్ ద్వారా ఎంతో కొంత ఒక చిన్న పురోగతి కానీ ఉన్నతమైన అభివృద్ధి అని కంప్లీట్గా చెప్పలేం. చేంజ్ అయింది. సో ఇప్పుడు ఈ కూటమి అవసరం. ఈ అభివృద్ధికి మనందరం నాంది పలకాలి. మే 13వ తారీఖున మీడియా వారి ఆ, పర్యవేక్షణలో నేను చెప్పదలుచుకున్న మాట, మే 13వ తారీఖున రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతున్నదే మనం ఓటు. మే 13 జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థులందరినీ మీరు దృష్టిలో పెట్టుకోండి. రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి. పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ భావితరాల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎంత బలంగా ఉండేది ఒకప్పుడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్న స్టేటు ఇప్పుడు ఎకనామికల్గా డౌన్ అయిపోయి మరో శ్రీలంక లాగానే ఎక్కడ చూసినా ఆ పేరు మారిపోతుంది. సో ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మీద వ్యక్తిగతమైన విమర్శలు, ఆ మాటలు ఈ మాటలు చాలా దారుణంగా మాట్లాడినప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మీరు అసలు ఎలా feel పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారా, అన్నయ్య అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి బదనాం అయిపోతున్నారేమో అని చెప్పేసి మీరు బాగా బాధపడ్డారా? అసలు ఏంటి మీ రియాక్షన్? లేదండి, నేను ఆ విషయంలో బాధపడడం జరగలేదండి. ఒకటి గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళడమే ఆయన మా అధ్యక్షుల వారికి ఉన్న లక్షణం అండి. ప్రతిసారి గెలుపు ఉండదు, ప్రతిసారి ఓటమే ఉండదు. కానీ అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే అభివృద్ధి జరగాలి, నిలదొక్కుకోవాలి, మన వల్ల నలుగురు బాగుపడాలి. ఇలాంటి ప్రయాణంలో ప్రతి నిర్ణయాన్ని స్వాగతించారండి అందరూ. అవునవును. ఎక్కడో కొంచెం ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు విమర్శించారు. అది ప్రతి దేవుడికే పార్టీలో తప్పదులేండి. అవును, ప్రతి పార్టీలో ఉండదు. సో అది దాన్ని ఒక తల్లికి ఒక బిడ్డని ఎలా చూసుకోవాలో తల్లికి తెలుస్తుందండి. అవును. బిడ్డ తల్లి అర్థం చేసుకోకపోవచ్చు తత్వాన్ని కానీ. అర్థం చేసుకోలేకపోతుంది, తల్లికి తెలుసు. అలాగే ఎంతో ఉన్నతమైనటువంటి అనుభవం ఉన్న నాయకులు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదే ఎంతో ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ గారు, దేశ సంక్షేమం కోరుకునే బీజేపీ, వీళ్ళందరూ కూడా అండి ఒక ఎలియన్స్గా ఫామ్ అయ్యి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నా కానీ అది ఎప్పటి నుంచో అంతర్గతంగా ఇంటర్నల్గా జరుగుతుందని జరుగుతూనే ఉంది. కావచ్చు. కానీ ఈ రోజున అది బయటపడింది. అలాంటి కూటమి ఆ, అధికారంలోకి రావాలి, రాష్ట్రం బాగుండాలండి. అంతే. అలాగే కళ్యాణ్ సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎప్పుడు కూడా మేము చాలా సంతోషంగా కట్టుబడి ఉంటాం. జనరల్ పబ్లిక్ తెలియకపోవచ్చు, మిగతా వాళ్ళు విమర్శలు చేయవచ్చు. అదే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏనుగు చూసి కుక్కలు గూల్చున్నాను అంటూ ఉంటారు. ఒక పెద్ద వ్యక్తి వెళ్తున్నప్పుడు అనేక మంది మాట్లాడడం సహజం కాబట్టి. ఎనివే, ప్రజలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన విన్నపం, రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనల్ని కూటమి బలపరిచిన అభ్యర్థులు, అదే జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాంతంలో మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి జనసేన నిలబడితే జనసేనకి టీ గ్లాస్కి ఓటు వేయండి. తెలుగుదేశం వారు నిలబడితే సైకిల్, బీజేపీ కమలం మనసులో పెట్టుకోండి. మన తెలుగు ప్రజల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మీరే గమనించి ఒక కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా అందరికీ ప్రత్యేక మనవి. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్.